చూడండి, రక్షణ పొందినప్పుడు దేవుడంటే ఆసక్తి, ప్రేమ, విశ్వాసం చాలా బాగుంటాయి. సంవత్సరాలు దొర్లే కొద్దీ కొన్నిసార్లు ఆత్మీయంగా నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతుంటాం. లూక్ వామ్నెస్ అంటారు. విశ్వాసులంగా మనం వేడిగా ఉన్నామా నులివెచ్చగా ఉన్నామా ఎలా తెలుస్తుంది? ఒకవేళ బాడీ టెంపరేచర్ చూడాలంటే థర్మోమీటర్ ఉంటుంది కదండి, థర్మోమీటర్ ఉంటుంది. అన్నిటినీ ఈ లోకంలో మెజర్ చేయడానికి ఏదో ఒక మీటర్, ఏదో ఒక డివైస్ ఉంది. మరి విశ్వాస జీవితంలో దేవుడి కోసం ఆసక్తి బాగుందా లేకపోతే ఆసక్తి తగ్గిపోయిందా ఎలా తెలుస్తుంది అంటే, మన జీవితంలో కొన్ని కొన్ని విషయాలు మనకి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆత్మీయంగా నువ్వు పడిపోయావు, ఆత్మీయంగా నువ్వు సరిగ్గా లేవు అనేవి కొన్ని విషయాలు మనకి సూచనలుగా తెలియజేస్తూ ఉంటాయి. కొన్ని విషయాలు చెప్తాను మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి. ఒకటి, ఆత్మీయంగా పడిపోతున్న వారు, ఆత్మీయంగా దిగజారిపోతున్న వారికి వాక్యం అంటే ఆసక్తి ఉండదండి. దే డోంట్ వాంట్ టు రీడ్ ద బైబిల్. ఎవరైనా దైవజనులు వాక్యం చెప్తున్నా వినాలనిపించినా వాక్యమే కదా, ఏం వింటాం? వాక్యం నాకు ఎందుకో వినబుద్ధి అవ్వట్లేదు. లోక వార్తలు వినాలనిపిస్తుంది, సినిమా డైలాగులు వినాలనిపిస్తుంది, సినిమా పాటలు వినాలనిపిస్తుంది, ఇంకా వేరే వేరే విషయాలన్నీ వినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ ఉండదు, వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆత్మీయంగా దిగజారిపోతున్న వారిలో కనబడే మరొక లక్షణం ఏంటంటే, దేవుని మందిరానికి వెళ్ళాలనిపించదు. అంతకుముందు ఆసక్తిగా వెళ్ళేవారు, అంతకుముందు ఆదివారం కొరకు ఎదురు చూసేవారు. ఎందుకో రాను రాను కొంతమంది ఎలా తయారవుతారంటే, ఆదివారం మందిరానికి వెళ్ళాలా, మందిరానికి వెళ్తేనే పరలోకానికి వెళ్తామా, ఒకవేళ మందిరానికి వెళ్ళకపోతే దేవుడు ఆశీర్వదించడా, బైబిల్లో ఏమైనా రూల్ ఉందా మందిరానికి వెళ్ళాలని అని ఇలాంటి విషయాలన్నీ చెప్తూ మందిరాన్ని ఎలా ఎగ్గొట్టాలి, మందిరాన్ని ఎలా ఎస్కేప్ అవ్వాలి అని చూస్తూ ఉంటారు. అంటే దేవుని మందిరం అంటే ఆసక్తి ఉండదు. ఇకపోతే ఆత్మీయంగా దిగజారిపోతున్న వారిలో కనబడే మరొక లక్షణము, ప్రార్థన చేయాలనిపించదు వారికి. దే డోంట్ లైక్ టు ప్రే. ఒకవేళ ప్రార్థన చేసినా అలవాటుగా ప్రార్థన చేస్తారు, ఏదో ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు. ఆత్మీయంగా దిగజారిపోతున్న వారిలో కనబడే మరొక లక్షణం ఏంటంటే, ఆరాధించరు. ఒకవేళ ఆరాధించినా ప్యాషనెట్ గా వర్షిప్ చేయరండి. అంటే పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించరు, కానీ ఏదో